హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హీల్ యువర్ లైఫ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ అలాగే ఇంటర్నేషనల్లీ లైసెన్స్డ్ హీల్ యువర్ లైఫ్ వర్క్షాప్ టీచర్ శ్రీ హరిప్రియ గారు. మరి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే హరిప్రియ గారు. నమస్తే అపర్ణ. హరిప్రియ గారు, చాలా మంది మీ ఫెయిల్యూర్ అంటే భయపడుతూ ఉంటాం. ఫెయిల్యూర్ కంటిన్యూస్గా వస్తే విసిగిపోతూ ఉంటాం అనమాట. సో అసలు ఈ ఫెయిల్యూర్ అనేది చిన్నపిల్లల ఎగ్జామ్లో ఫెయిల్ అవటం, పెద్దవాళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అవటం, లవ్లో ఫెయిల్ అవటం, దెర్ ఆర్ మెనీ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు. కానీ దానిని ఫేస్ చేయటం ఎలా అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సో అసలు ఫెయిల్యూర్ వస్తే మనం దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఫెయిల్యూర్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఫాల్స్ ఎవిడెన్సెస్ అపియరింగ్ ఇన్ టు రియాలిటీ. ఓకే. సో ఇట్స్ జస్ట్ అ ఫాల్స్ ఎవిడెన్స్, ఇట్స్ అ స్టోరీ ఇన్ యువర్ మైండ్. మీ భయాలే మీ ఎక్స్పీరియన్సెస్, మీ భయాలే మీ ఫెయిల్యూర్స్. అండ్ ఫెయిల్యూర్ అనేది కాన్సెప్టే లేదు. ఇట్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫీడ్బ్యాక్ అంతే. నువ్వు ఇది సరిగా చేయలేదు, అక్కడ పాసిబిలిటీ చూడండి. ఓకే, ఇప్పుడు సరిగా చేయలేదు, నెక్స్ట్ టైం సరిగా చేస్తాను. సో ఆ సెల్ఫ్ టాక్ మనం మార్చుకోవాలి మైండ్లో. ధైర్యంగా గెట్ రెడీ, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్. సో కైజన్ టెక్నిక్ అని ఉంటుంది. ఓకే. జాపనీస్ టెక్నిక్. స్మాల్ ఇంక్రిమెంటల్ ప్రొడక్టివిటీ ఇంప్లిమెంటేషన్ అన్నమాట. అంటే చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని మన నుంచి మనము సొసైటీ ప్రెషర్, పియర్ ప్రెషర్, మన ప్రెషర్, సో దానివల్ల ఏమైతుంది, ప్రెషర్ బిల్డప్ అవుతుంది తప్పితే మనకి రిజల్ట్స్ రావు. అవును. అండ్ ఒకటేసారి పెద్ద స్టెప్స్ తీసేసుకుంటాం. దట్ ఈస్ నాట్ ఆల్సో రైట్. సో చిన్న చిన్న స్టెప్స్, 1 స్టెప్ ఎట్ ఏ డే, 2 స్టెప్స్ ఎట్ ఏ డే, ఆ గోల్ వైపు చేసుకుంటూ ఇది కరెక్ట్ గా చేయడానికి ఫోకస్ చేయాలి. మనం ఈ స్టెప్ ఇవాళ నేను కరెక్ట్ చేశాను, రేపు ఈ స్టెప్ కరెక్ట్ చేశాను. ఒక 4-5 స్టెప్, ఒక గోల్ ని చిన్న చిన్న స్టెప్స్ లాగా మార్చుకున్నప్పుడు మేము దాన్ని పవర్ లీప్స్ అంటాం అనమాట. పవర్ లీప్స్. ఓకే. సో ఆ పవర్ లీప్స్ మీద ఫోకస్ చేసినప్పుడు, ఆ ప్రాసెస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ గోల్ అవుట్కమ్ అనేది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. దీన్ని మనం పెద్దగా చూసేసి ఎలిఫెంట్ లాగా వీటి మీద ఫోకస్ చేయలేము. ఆల్రెడీ ఈ బడ్డన్ నెత్తి మీద ఉంటుంది. సో అక్కడ మిస్టేక్ జరుగుతుంది మనకి. ఓకే. భయం వేస్తుంది. భయం వేసేస్తుంది. ఏదో మనకి సామెత ఉంది కదా, ఒక ఎద్దంట పొలం చూసి అమ్మో ఈ పొలం అంతా ఇప్పుడు నేనే దున్నాలా అని చెప్పి అక్కడే పడిపోయిందట. యా, కరెక్టే. సో ఫోకస్ ఆన్ స్మాల్ స్టెప్స్ డైలీ. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జామ్ సీజన్ వస్తుంది ఇంకో 2 నెలల్లో. ఎగ్జామ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకి అమ్మో ఎగ్జామ్ సరిగా చేయలేకపోతున్నానన్న ఇది ఉంటే, భయం ఉంటే, వాళ్ళు ఈ కైజన్ టెక్నిక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఎగ్జామ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే మైండ్ అంతా ఎగ్జామ్ 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 ఎగ్జామే ఫుల్ అయిపోయి ఉంటుంది. అవును. సో ఇవాళ నువ్వు ఏం చేయగలవు? ఒక లెసన్ నేర్చుకున్నామా, లేదా ఒక 4 ఆన్సర్లు నేర్చుకున్నామా, లేదా ఒక్క ఎస్సే ఆన్సర్ నేర్చుకున్నామా, లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలాగా. సో డివైడ్, పేరెంట్స్ షుడ్ హెల్ప్. వాళ్ళు డివైడ్ చేసి తర్వాత మళ్ళీ రైట్ న్యూట్రిషన్ కూడా ఉండాలి. మనకి బ్రెయిన్ ఫుడ్స్ అని ఉంటాయి, వీటి గురించి మనం డెఫినెట్ గా మాట్లాడతాం. ఇట్లా అన్నిటికీ లింక్ అన్నమాట. తర్వాత మళ్ళీ మిర్రర్ వర్క్, నా ఫేవరెట్, ప్రతి దాంట్లో చెప్తాను నేను. అదేంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కి మనకు మనం బూస్ట్ చేసుకోవడం అన్నమాట. సో ఐ క్యాన్ డూ ఇట్, ఐ క్యాన్, ఆ 2 పదాలు చాలా పవర్ఫుల్. ఇంకా మామూలుగా ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయి. ఎలాగో అంటే మనల్ని మనం ఫిజికల్ గా యాక్టివ్ గా పెట్టుకోవడానికి. బాడీ యాక్టివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మళ్ళీ అవే సేమ్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, స్ట్రెస్ కి మనం దూరంగా ఉంటాము. సో యూజువల్ గా ఏంటి అంటే, మీరు అన్నట్టుగా ఫెయిల్యూర్ అనేది ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి చాలా మంచిగా చెప్పారు. కొంతమంది భయపడిపోతారు, అసలు అటెంప్ట్ కూడా చేయరు, నేను ఫెయిల్ అవుతాను అన్న భయంతో. స్టూడెంట్స్ని కాదు, క్యాజువల్గా మనం మాట్లాడుకుంటే కూడా ఎలాగో ఫెయిల్ అవుతాను కదా అని అటెంప్ట్ చేయకపోవటం ఒకటి, ఇది వస్తుందో రాదో అన్న భయంతో అటెంప్ట్ చేయకపోవటం ఒకటి. సో దానికి మనం ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి? సో ఆ ఫస్ట్ భయం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల. ఒకసారి ఫెయిల్ అయి ఉంటారు, సో 4 మాటలు అని ఉంటారు పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల.
బాగా బిలీఫ్ లాగా ఫామ్ అయిపోయి ఉంది. హ్మ్. సో అక్కడ ఫ్యాక్ట్ అనే ఒక థియరీ ఉంటుంది, FSFA అని చెప్పి. హ్మ్. ఫ్యాక్ట్ ఈస్ దట్ యూ ఫెయిల్డ్ వన్స్, కానీ దాని స్టోరీ ఎస్. హ్మ్. మన స్టోరీ మైండ్లో ఏం క్రియేట్ చేసుకున్నాము, నేను దేనికి పనికిరాను, లేదా నలుగురు చెప్తారు కదా యూజ్లెస్ ఫెలో, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు దేనికి అవును. పనికిరావు, యూఆర్ నాట్ ఫిట్ ఎట్ ఆల్. అవును అంటారు. ఆ స్టోరీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. హ్మ్. దాని నుంచి వచ్చే ఫీలింగ్ ఏంటి మనకి? డిప్రెషన్. యాంగర్, డిప్రెషన్, బాధ, మనకు నచ్చము ఇంకా. నచ్చము. లాస్ట్కి ఆ ఫీలింగ్ వల్లే కదా మనకి యాక్షన్స్ ఉంటాయి. యెస్. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోం. అవును. సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేద్దాం. హ్మ్. ఫ్యాక్ట్ ఉంది, హ్మ్. ఫెయిల్ అయ్యావు, హ్మ్. స్టోరీ మార్చొచ్చు. ఓకే. రైట్ అ న్యూ స్టోరీ ఇన్ యువర్ మైండ్. హ్మ్. ఓకే, ఇప్పుడు ఫెయిల్ అయ్యాను, ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ ఛాన్స్, హ్మ్. నెక్స్ట్ టైం అనేది ఒకటి ఉంది. మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్తారు కదా, మార్చ్ సెప్టెంబరు మనకి మనకి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది కదా సప్లిమెంటరీ. అలా అని ఈజీగా తీసుకోకండి. తీసుకోవద్దు. సో లుక్ ఎట్ ద పాసిబిలిటీ. రైట్. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాసిబిలిటీస్. హ్మ్. అక్కడ నువ్వు స్టోరీ క్రియేట్ చేసుకో. హ్మ్. ఓకే, నేను దీన్ని ఇంకెలా కష్టపడగలను. హ్మ్. ఓకే, నేను ట్యూషన్కి వెళ్తాను, హ్మ్. లేదా ఒక ఫ్రెండ్తో కూర్చొని డిస్కస్ చేసుకొని నేర్చుకుంటాను. అలా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి నీకు? ఒక పాజిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్. అవునా? సో వెన్ వీఆర్ ఫుల్ ఆఫ్ ఆ హ్యాపీనెస్ వస్తుంది కొంచెం. ఓకే, నేను చేయగలను, దెర్ ఇస్ ఆల్వేస్ ఏ ఛాన్స్, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం. అప్పుడు యాక్షన్ తీసుకుంటాం దానికి తగ్గట్టుగా. రైట్. సో ఈ FSFA అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్లా. సో వి లివ్ ఇన్ టోటాలిటీ ఆఫ్ పాసిబిలిటీస్, అంటే దేర్ ఇస్ ఆల్వేస్ పాసిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇంకొకటి, ఫెయిల్యూర్ ఈజ్ అ ఫీడ్బ్యాక్ అనుకున్నాం కదా. అవును. సో ఒక దాంట్లో ఫెయిల్ అయ్యాము అంటే యూ కెన్ నాట్ డిఫైన్ యువర్ సెల్ఫ్, అంటే నువ్వు ఇంకా అదే అనేది నువ్వు డిఫైన్ చేసుకోలేవు నువ్వు. హ్మ్. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్, ఒక పాసిబిలిటీ, నీకు ఇంకొక వే అన్నమాట. సో ఇంకో టాలెంట్ ఏంటి నీలో, హ్మ్. అలా ఆలోచించాలి. ఓకే, నేను ఓకే ఇది నేను బాగా చేయలేకపోయాను, బట్ సంథింగ్ ఇంకొకటి ఏదైనా బాగా చేయగలను కదా. హ్మ్. ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే, మనలో ఉన్న ఆ పొటెన్షియల్, ఆ పాసిబిలిటీ, ఆ టాలెంట్ అవన్నీ బయటకు తీయడానికి అన్నమాట. హ్మ్. సో అలా కంటిన్యూస్గా మన మీద మనం ఫోకస్ చేసుకుంటూ, హ్మ్. పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఒకటే చాలా ఇంపార్టెంట్. అది హ్మ్. FSFA, తర్వాత కైజన్ టెక్నిక్, రైట్. అండ్ సైలెన్స్ లో కూర్చోండి. చాలా పవర్ ఉంటుంది సైలెన్స్ నుంచి. హ్మ్. అండ్ కనెక్ట్ స్పిరిచువాలిటీ, ఆల్వేస్ కనెక్ట్ టు గాడ్, గెట్ దట్ ఫ్రమ్ హియర్. సో డెఫినెట్‌గా మీరు చెప్పిన టెక్నిక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకటి FSFA అంటే ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో అప్పుడు స్టోరీ మార్చాలి. మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన స్టోరీ కాకుండా లెట్స్ రైట్ ఎ న్యూ స్టోరీ అకార్డింగ్ టు అవర్ పాసిబిలిటీస్. అది కాకుండా కైజెన్ టెక్నిక్. పెద్ద ఇది చూసుకోకుండా చిన్న చిన్న ఈ రోజు మాత్రమే ఏం చేయగలం అని ఎవ్రీడే ఇఫ్ వి రివ్యూ ఇట్, యాక్షన్ తీసుకుంటే కరెక్ట్‌గా ఫెయిల్యూర్ నుండి బయటపడి సక్సెస్ వైపు వెళ్తాం. చాలా మంచి టెక్నిక్స్. ఇంకొకటి కూడా ఉంది, యాహ్! ప్లీజ్. అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. 10 మంది మనల్ని చుట్టూతా ఆల్రెడీ అనేస్తున్నారు, హ్మ్. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. హ్మ్. విక్టరీ లాగ్. ఓకే. ఓకే, ఇవాళ నేను 4 ఆన్సర్స్ నేర్చుకుంటాను, హ్మ్. లేదా ఒక లెసన్ రివిజన్ కంప్లీట్ చేస్తాను. హ్మ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్రిషియేట్, ఓకే. వెల్ డన్, గుడ్ జాబ్. ఓకే. సో ఒక చిన్న స్టోరీ ఉంది. ప్లీజ్. ఇది నేను మహత్రియా గారు ప్రతి స్పీచ్ అవ్వంగానే ఈ స్టోరీ ప్రతి స్పీచ్ లో చెప్తారు ఆయన. ఆ! ఒక ఫాదర్ పొద్దున పూట న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుంటారంట. హ్మ్. చిన్న పాప ఉంటుంది ఆయనకి, తనకేమో ఆడుకోవడానికి ఎవరు ఉండరు. హ్మ్. డాడీ ఆడుకోవడానికి రా, డాడీ ఆడుకోవడానికి రా అని పిలుస్తూ ఉంటుంది. ఈయనకేమో న్యూస్ పేపర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హ్మ్. సో ఏం చేస్తాడు అంటే, పక్కన ఒక పేపర్ ఉంటే, దాన్ని పజిల్ ఉంటే, ఆ పజిల్ అంతా ఇలా పడేసి, చించేసి పడేసి, ఆ పజిల్ని నువ్వు ఫామ్ చెయ్యి, ఆ తర్వాత నేను ఆడుకుంటా అంట. ఈయన ఇంటెలిజెన్స్ ఏంటి, ఇంకో 5 మినిట్స్ దొరుకుతుంది, లేదా పాప దాంట్లో బిజీ అయిపోతుంది, నన్ను డిస్టర్బ్ చేయదు అని. అవును. ఆ పాప ఏం చేస్తుంది, 2 మినిట్స్లో అది సాల్వ్ చేసేసి, డాడీ ఆడుకుందాం, డాడీ ఆడుకుందాం ఆ! అంటాడు. ఈయన ఆశ్చర్యపోతాడు, ఏంటి అసలు ఎలా చేసేసింది అని.
అడుగుతాడు, ఎలా చేసావు నాన్న ఇంత కష్టమైన పజిల్ అసలు ఎలా సాల్వ్ చేసావు అని. ఆ పాప మహా ఇంటెలిజెంట్ చెప్తుంది, డాడీ నువ్వు అది చించేటప్పుడే నేను చూసాను వెనకాల హ్యూమన్ ఫేస్ ఉంది అని. ఆ! ఈ పజిల్ ఏంటో నాకు తెలియదు, యెస్. అది ఇండియా మ్యాప్, ఆయన స్టేట్స్ అన్ని అసెంబ్ల్ చేయమంటాడు యాక్చువల్లీ. ఓకే. నాకు ఇండియా మ్యాప్ తెలీదు, ఏ స్టేట్ ఎక్కడుందో తెలీదు, బట్ ఐ నో వేర్ ఐస్ ఆర్, నోస్ ఆర్, ఇయర్స్ ఆర్, ఫేస్ ఎలా ఉంటుందో తెలుసు. కరెక్ట్. చాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. అవును. సో అందుకే కనెక్ట్ టు యువర్ సెల్ఫ్. ఇంకేది కాలేదు, హ్మ్. చాలా ఇంకా ఎన్ని చేసినా కూడా ఇంకా యు ఆర్ నాట్ ఏబుల్ టు కమ్అట్ అంటే గో ఫర్ హెల్ప్. హ్మ్. అది తప్పేం కాదు, చాలా మంది భయపడిపోయి హెల్ప్ తీసుకోరు, అవును. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. ఇప్పుడిప్పుడే ఆ స్టిగ్మా నుండి బయటపడి కొంచెం అవేర్‌నెస్ ఒస్తుంది. డెఫినెట్‌గా లైఫ్‌లో అందరం మంచి లెవెల్‌లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. ఒక్కొక్కప్పుడు మనకి అది కష్టమైనప్పుడు పక్క వాళ్ళ హెల్ప్ తీసుకోవటంలో తప్పేం లేదు. అప్పుడు యూర్ కూడా రైట్. వాళ్ళకి భయము, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు, ఎవరేం అనుకోరు, అసలు అంత టైం లేదు ఎవరికి. నిన్ను రైట్. నువ్వు ఆపేసుకోవడం ఎందుకు, అసలు అనుకునే వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. హ్మ్. ఎనీవన్ కెన్ థింక్ ఎనీథింగ్ ఎనీహౌ ఎనీవేర్ ఎనీ ఎనీ టైమ్. టైమ్. అసలు వాళ్ళు ఆపనే ఆపరు, ఏం చేసినా అనుకుంటూనే ఉంటారు. భయపడకుండా ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యి కూడా ఇఫ్ యూ కాంట్ ఫైండ్ యువర్‌సెల్ఫ్ అప్పుడు మనం హెల్ప్ తీసుకోవాలి. ఆ. వెల్ నిజంగా చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.